తొవ్వుంటి ఒంటరిగా పోతున్న ఆడోళ్ళ మెడలకించి బంగారు గొలుసుని ఎత్తుకుపోయే దొంగల గురించి చూసినాం. తాళాలు వేసి ఉన్న ఇండ్లకు కన్నాలు వేసిన లత్కోరగాలను చూసినాం. మంది బగ్గ ఉన్నప్పుడు జేబులు కొట్టేసి కంత్రిగాలను కూడా చూసినాం. కానీ ఇక్కడ కొందరు బట్టే బజగాళ్ళు ఏం దొంగతనం చేస్తున్నారో చూడుండ్రి. దొంగల్లా ఇసొంటి దొంగలు వేరేయా అన్నట్టే ఉన్నది బద్మషుగలు చేసే పని. టిప్పు టాపుగా కార్లలో తిరుక్కుంటా వీళ్ళు చేసే పని ఏందయ్యా అంటే పెట్రోలు డీజిల్ దొంగతనాలు. పల్నాడు జిల్లా నరసరావుపేటల మోపయిర్రు దొంగ బాకావుగాళ్ళు కారుల దర్జాగా వచ్చి లారీల డీజిల్ దొంగతనం చేస్తున్నారట. నైట్ టైం ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం కదా లారీ డ్రైవర్లు, ఒక నిమిషం స్టే చేసుకోవడానికి లేదా 2 hours 3 hours పడుకోవడానికి పడుకున్నా కానీ మన వాళ్ళు 24 hours ఉన్నా కానీ ఏదో ఒక టైం వచ్చేసి వాళ్ళు డీజిల్ ఇలా కార్లో వచ్చి తీసేసుకుంటున్నారు సార్. మరి వాళ్ళు పొద్దున్నే వచ్చి సీసీ కెమెరాలు తీయమంటున్నారు. మరి మేము ఏ టైం అని ఎలా తీయగలము సార్? దీని గురించి పోలీసులు చర్య తీసుకోవాలి, లేకపోతే మేము కూడా ఇబ్బంది పడుతున్నాం, డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నాం సార్. ఇది ఒక్కదాని కోసం మీరు కొంచెం రియాక్షన్. పాపం ఏదో అలసిపోయి ఉంటారని డ్రైవర్లను రాత్రిపూట లారీలను బంకు దగ్గర ఆగానిస్తే దొంగగాళ్ళు డీజిల్ కే సూటి పెట్టే వరకు బంకుల పనిచేసేటోళ్ళు ఇబ్బంది పడుతున్నారట. సేఫ్ సైడ్ గా నిద్ర వస్తుందని తెల్లవారుజామున పడుకుంటే డీజిల్ పోయింది. దీని గురించి కొంచెం పోలీసు వాళ్ళు స్పందించగలరు. మేము నిరంతరము లారీ డ్రైవరే, మాకు ఏ గత్యంతరం లేదు. భార్యా పిల్లల్ని నిలిచిపెట్టి మేము పడుకుంటే జేబులో ఉన్న సెల్ ఫోన్లు డబ్బులు దొంగతనం జరుగుతుంది. దీని గురించి కొంచెం స్పందించి మా ఎందుకు దయదలుతారని మేము చెప్తున్నాం. పొద్దందాకా నడిపి లారీ డ్రైవర్లు అలసిపోయి నిద్రపోతున్నాయల్లా ఇట్లా డీజిల్ దొంగతనాలు చేస్తున్నారట. తెల్లారి లేచేసరికి బండ్ల డీజిల్ తగ్గిపోతుండే వరకు డ్రైవర్లు ఆగమైతున్నారట. ఇప్పటికైనా పోలీసులు ఇసొంటోల మీద జర నజరేసి ఉంచాలని అంటున్నారు డ్రైవర్లు. కానీ ఏం దొంగలు మోపెత్తున్నారు పోన్రి. అరే పుక్కిట్ల వస్తున్నాయి అంటే దేన్ని విడిచిపడతలేరు వీళ్ళు మన్నుగాను. ఏదైనా పని చేసుకుని బతుకుతేందో. అయినా పోలీసులు జర జాగ్రత్తగా చూడుర్రి. ఇయాల రేపు ఎవ్వరిని నమ్మేటట్టు లేదు.